హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మంజులా గార్డెన్స్. ఇదేంటిది మన బ్లాక్ ఉంది, ఇప్పుడు గ్రీన్ ఉంది అనుకుంటున్నారా? బ్లాక్ ఎందుకులే అని మేము బ్లాక్ని గ్రీన్గా మార్చేస్తాం. సర్లే, ఇదంతా మాకు ఎందుకులే అంటారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము చేసే ప్రతి ఒక్క పని మేము మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నామని. ఈరోజైతే మా పొలంలో మేము మొక్కలు నడుతున్నాం. పదండి చూద్దాం. ఆగండి. మామూలుగా ఇలా ఉంటుంది కదా మట్టి. సో ఇక్కడ మొక్క నాటినట్టయితే అది అంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట, అండ్ దానికి అంతగా గ్రోత్ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇలా మేమైతే 3 అడుగులు లోతు గొంతు తీసుకున్నాం అనమాట. అలా తీసుకోవటం వల్ల మొక్క వేర్లు అనేవి సింపుల్గా వెళ్ళిపోతాయి అన్నమాట లోపలికి. ఆ తర్వాత గొంతు తీసాక ఉన్న రాళ్ళు ఇంకేమన్నా ఉంటే వాటిని జేసీబీ ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ బయటకి ఇప్పించేసింది. మేమైతే జేసీబీతో మనుషులతో రెండింటితో ఆ రాళ్ళు అలా ఉన్న రాళ్ళన్నీ పక్కకి వేసేసి మాకు ఎలా లెవెల్ కావాలో అలా లెవెల్ చేసుకొని ఎరువులు అవన్నీ వేసి ఒక కుప్పలా చేసుకున్నాం అనమాట. ఎరువుల్ని పక్క జరిపి ఒక చిన్న గుంతలా చేసుకోవాలి, ఎందుకంటే మొక్క పెట్టుకోవడానికి. మధ్యలో ఈ దారాలు ఏంటి అనుకుంటున్నారా? మనం మొక్కలు ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నామో స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఎండింగ్ ప్లేస్ వరకు అలా హారిజెంటల్గా వర్టికల్గా దారాలు కట్టుకొని అలా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఏమిటంటే ప్రతిదీ స్ట్రైట్గా వచ్చింది. ఇలా కట్టుకుంటే ఎటు చూసినా స్ట్రైట్గా వచ్చింది తాడు. ముందు నుంచి వెనక్కి ఓ పక్కకు చూసినా ఎటు చూసినా స్ట్రైట్గా వచ్చింది. ఇలా వర్టికల్గా హారిజెంటల్గా మనమైతే ఒక తాడు కట్టుకోవాలి. అలా కట్టుకొని ఎక్కడైతే ఇంటర్సెప్ట్ అవుతాయో ఇలా అన్నమాట, ఇలా ఇంటర్సెప్ట్ అయిన దగ్గర అలా మన మొక్క నాటుకోవాలన్నమాట. అలా గుంత తీసుకుని ఆ మొక్కని దాంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే ఎటు చూసినా స్ట్రైట్గా ఉంటుంది. ఈ తాడు ఎలాగైతే ఉందో మా చెట్లు కూడా అలానే స్ట్రైట్గా వస్తాయి. నెక్స్ట్ మొక్క నాటడం ఎలా అంటే, ఇలాగ మన ఏ గుంత అయితే చూపించానో ఆ గుంతలో చెట్టు తెచ్చుకొని దానికి ఒక కవర్ ఉంటుంది అనమాట. ఆ కవర్ ఖచ్చితంగా పీకేయాలి. ఖచ్చితంగా పీకేసి అది చాలా జాగ్రత్తగా తీయాలి. ఒక బ్లేడ్తో ఆ కవర్ని కోసేసి ఆ మట్టి ఏదైతే ఉందో అది ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒకవేళ అది ఊడిపోతే ఆ వేర్లు బయటకు వస్తే అప్పుడు మీకు ఆ బొక్క బతకదు. అలా జాగ్రత్తగా గుంతలు పెట్టుకోవాలి. జాగ్రత్తగా మనం ఎక్కడైతే ఇంటర్సెప్ట్ అయిందో అక్కడ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎరువులు ఏవైతే ఇందా కుప్పలో పెట్టుకున్నామో అవన్నీ ఈ గొంతులోకి వేసుకోవాలి. జాగ్రత్తగా అవి ఆ మొక్కకు తగలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ కవర్ ఏదైతే తీసామో అది మొత్తం మునిగిపోయేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా మట్టి వేసుకోవాలన్నమాట. చాలా గట్టిగా ఎంత మట్టి ఉంటే అంత మట్టి వేసుకొని ఏమైనా రాళ్ళు అలాంటివి ఏమైనా పక్కకి వేసుకొని ఓన్లీ మట్టి మాత్రమే లాగాలి. అలా మట్టి మనకు కావాల్సినంత వరకు లాక్కున్నాక కాళ్ళతో కానీ చేతులతో కానీ ఆ మట్టిని గట్టిగా అదవాలి. గాలి పోకుండా మొక్క బాగా పెరిగిద్ది. అండ్ ఒక కర్ర తీసుకొని ఒక తాడు తీసుకొని ఆ మొక్కని ఆ కర్రని రెండింటిని జాయింట్ చేసి కలిపి కట్టాలి. అలా కడితే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మొక్క పక్కకి పోకుండా సేమ్ ఆ కర్రని బేస్ చేసుకొని అలానే స్ట్రైట్గా వచ్చింది. లేకపోతే ఆ కర్ర అనేది వంకర్లు పోయిద్ది అనమాట. సో మనం ఖచ్చితంగా ఒక కర్రని తీసుకొని ఆ మొక్క పక్కన పెట్టి ఒక తాడు తీసుకొని అయితే అలా కొంచెం గట్టిగా కట్టుకోవాలి. ఒకవేళ అలా కట్టకుండా ఉంటే మాత్రం ఆ చెట్టు అనేది కొంచెం ఫ్యూచర్లో పెద్ద అయ్యే కొద్దీ ఎటు పడితే అటు వంగి పక్క పోయిద్ది అనమాట. సో అప్పుడు మనకు అంత ఉపయోగపడదు, చెట్టు స్ట్రైట్గా కూడా ఉండదన్నమాట. సో అంతే అండి, చూసేసారుగా మొక్క నాటడం ఎంత సింపుల్. సో ఫైనల్గా మన అవుట్పుట్ అయితే వచ్చేసింది. మనం ఇలా తాడు కట్టుకొని ఇలా చెట్టు పక్కనే కర్ర కట్టుకొని ఆ రెండింటిని ఇలా కలిపి కడితే ఇలా ఉంటాయి అన్నమాట. సో మేము ఇందాక చెప్పాను కదా, ఇలా వర్టికల్గా హార్జెంటల్గా తాడు కట్టుకోవటం వల్ల ఎటు చూసినా స్ట్రైట్గా వస్తాయని. ఎటు చూసినా స్ట్రైట్గానే ఉంది, కరెక్ట్గా చాలా స్ట్రైట్గా ఉంది. స్ట్రైట్గా ఉండి తీసాను కాబట్టి స్ట్రైట్గా ఉంది అనుకుంటున్నారా? మీరు అలా అనుకుంటారని బైక్ మీద కూడా ఒక షార్ట్ తీసాను అనమాట. ఇది బైక్ మీద తీసిన షార్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.